సార్ మా ప్రభుత్వం వస్తే మహిళలకు భద్రత కల్పిస్తాం, రక్షణలో ఎలాంటి ఎటువంటి అరాచకాలైనా తొక్కేస్తామని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏడాది కాలం చూస్తే ఎక్కడ చూసినా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే ఎలా స్పందిస్తారు? ఒక చోట మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఉంటాను వెంటనే. ఒక చోట పవన్ కళ్యాణ్ గారు ఒక చోట అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దానిపైన ఎమ్మటే రియాక్ట్ అయ్యారు. హోంమంత్రితో సహా అందరినీ కూడా ఒక అల్టిమేట్ అనేది ఇచ్చారు. అంటే ఎక్కడా కూడా ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి పాలక పార్టీలు ఏదైతే పాలకవర్గ పార్టీలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పార్టీలు అధికారంలో భాగస్వాములు అయిన తర్వాత ఎవరో కూడా ఆ రకంగా ప్రశ్నించరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా తిరుపతిలో కల్తీ లడ్డు వచ్చి ఇలా కల్తీ జరుగుతుందని దాని మీద పెద్ద ప్రశ్నించడం ఏంటి, అక్కడ సభ పెడుతుంది, దాని మీద ఒక మనోభావాలు దెబ్బతినకూడదు అన్నటువంటి ఖర్చు పెట్టారు. సనాతన ధర్మం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే రైసు పేద ప్రజలకు ఇచ్చినటువంటి రైసు మాఫియా చేతిలో పోతుందనే దాని మీద మనం అందరం చూసాం. కాకినాడ ఫోర్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేదానికి లేకపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి మరి ఆ యొక్క దాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. అనేకమైనటువంటి ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ అనేది పూర్తిగా మారదు. ఒక వ్యక్తి మార్గంగా దారి చూపించగలుగుతాడు. ఆ దారిని అనుసరించేటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంతోమంది 175 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, ఎంపీలు అంతా వ్యవస్థ ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఈ రోజున వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రధానంగా ఈ భారతదేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కరెక్ట్గా ఉంటే ఏ వ్యవస్థ కూడా గాడి తప్పదు. వాళ్ళ వల్లనే వాళ్ళ యొక్క ప్లేస్ కోసమో, ప్రమోషన్ల కోసమో, వాళ్ళకి కావాల్సినటువంటి స్థానం కోసమో వచ్చినటువంటి రాజకీయ నాయకులు చెప్పినటువంటి చేయటం కానీ లేకపోతే వాళ్ళే మార్గాలు చూపించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుట్లో ఒక వ్యక్తి వచ్చిన సంవత్సర కాలంలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నీ మార్చలేరు. అంటే మహిళలకి భద్రత కల్పిస్తామని చెప్పేటువంటి కుటుంబ ప్రభుత్వం ఈ రోజున సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఒక మహిళలకి చిన్న కుర్రోడిని తల్లిని కూడా చెట్టు కట్టేయడం జరిగింది. అదే ఆర్థికంగా లావాదేవీలు సంబంధం. దాని మీద దాంతోపాటు చూస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక మైనర్ బాలికని 9 మంది అత్యాచారం చేసిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అంటే దాని మీద ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో చూస్తే దాని మీద ఎవరైనా ఫైట్ చేసి దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళ మీద ఇచ్చేయటం ఉండేది. ఇక్కడ ప్రభుత్వమే ప్రశ్నిస్తుంది కదా, అంటూ దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమంటుంది. ఇప్పుడు ఎవరం కూడా ఎక్కడ ఏదైనా అగాత్యం జరుగుద్దని ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగమైనా కాపలా ఉండదు. సిచ్యువేషన్ జరిగిన తర్వాత దాని మీద రియాక్షన్ ఎలా ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేది ముఖ్యం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానంలో జరిగిన ఎమ్మటే దాని మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళను కఠినంగా శిక్షించండి అంటాం, అరెస్టులు చేయటం. ఇప్పుడు కుప్పంలో జరిగినప్పుడు జరిగిన దాన్ని ఎమ్మటే దాని మీద స్పందించింది ప్రభుత్వం, స్పందించింది, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, అందరూ కూడా స్పందించారు.